ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని ఎంతమంది మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారో ప్రతి ఒక్కరూ మరి మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థించడం జరుగుతుంది. ప్రతిరోజు ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ లైఫ్లో మీ కుటుంబంలో కూడా కార్యాలు జరిగించాలి, ఇంకా మీ కొరకు ప్రార్థించాలంటే కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియపరచండి. ప్రతిరోజు మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. మరి ఉదయకాల ప్రార్థన ఉంటుంది, ఉదయకాల వాగ్దానం కూడా ఉంటుంది. వీక్షించండి. మీ పట్ల దేవుడు అనేక అద్భుతాలు జరిగించారు. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానాలు ఉంటాయి, లైవ్స్ ఉంటాయండి. మరి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎప్పుడైతే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, కాబట్టి మీరు లైవ్లో పాలు పొందొచ్చు. అదేవిధంగా మరి ప్రతి నెల చివరి శనివారం మరి బోడుపల్ ప్రాంతంలో మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఉంటే ప్రతి మంత్ విజయవాడ ప్రాంతంలో కూడా ఉంటుందండి. ఖచ్చితంగా రండి, పాల్గొనండి. మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడికి రావచ్చు, మీరు పాల్గొనవచ్చు. మీ కుటుంబంలో మీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగించబోతుంది. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే సామెతలు 2వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మనకు సెలవిచ్చేది ఏం తెలుసా అండి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే వివేకం కదండి. మరి చాలామంది బాధపడతా ఉంటారు, భయపడతా ఉంటారు కదండి. మరి చూడండి, ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే 2వ అధ్యాయం 11వ వచనంలో, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. హల్లెలూయా. ఏమంటుండండి? బుద్ధి నేనేం చేస్తుందంట అండి? కాపాడుతుందంట. హల్లెలూయా. వివేచన నీకు కావలి కాయును కదండి. నిజమే అండి. వివేకము నిన్ను కాపాడుతుంది కదండి. జ్ఞానము నిన్ను రక్షిస్తుందంట. హల్లెలూయా. ఈరోజు చాలా మంది విషయంలో జ్ఞానము లేదని బాధపడుతూ ఉంటారు కదండి. మన జీవితంలో జ్ఞానము లేదు యేసయ్యా, నిజంగా ఈరోజు నాకు వివేకం లేదు యేసుప్రభా. మరి మనకి ఎంత ముఖ్యమో సామెతలు మాకు తెలియపరుస్తుంది కదండి. ఈ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నిజంగా జ్ఞానం ఉండాలి కదండి, బుద్ధి ఉండాలి, వివేచన ఉండాలి. అప్పుడే మనల్ని అన్ని కాపాడుతూ ఉంటాయండి. ఎప్పుడైతే వివేచన నిన్ను కాపాడుతుంది. అసలు వివేకం అంటే ఏందండి? చాలా మంది అనుకుంటా ఉంటారు, వివేకం వివేకం అంటూ ఉంటారు కదండి. పిల్లలకి అర్థం కాదు వాక్యం చదివేటప్పుడు. వివేకం అంటే ఏది మంచిదో కదండి, ఏది చెడ్డదో మనకి తెలుసుకునే శక్తిని, జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడండి. ఈ సామెతలు చాలా మందికి జ్ఞానం కొద్దుగా ఉంటుంది, జ్ఞానము ఉండదు కదండి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ఉండాలో అని బాధపడతారా? అయితే సామెతలు చదవండి. ఖచ్చితంగా దేవుడు పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. ఎప్పుడైతే ఈ సామెతలు మనం చదువుతామో మన జీవితంలో మన కుటుంబంలో కూడా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించి మరి వివేచాన్ని కదండి, వివేకాన్ని అనుగ్రహిస్తాడు కదండి. నిజంగా ఈరోజు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునేదే మనకి దేవుని శక్తి కావాలి కదండి. హల్లెలూయా. మరి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి అనే సామర్థ్యం నీలో ఉందా? కొంతమందిలో సరైన నిర్ణయం తొందరపాటు వల్ల వారి జీవితాలు పాడు చేసుకుంటారు కదండి, వారి లైఫ్ని ఆగం చేసుకుంటారు. అదే తొందరపాటు లేకుండా ఈ సామెతలు నీకు తెలియపరుస్తూ ఉంటుందండి. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే తప్పు మార్గం నుండి మనము తొలగించుకోవాలి కదంటే, చెడు స్నేహాల నుంచి, చెడు మాటల నుంచి, చెడు తలంపుల నుంచి కదండి. మరి ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి మనకి. ఆ ప్రమాదాల నుంచి మనము తప్పింపబడాలంటే ఈ సామెతలు ఎప్పుడైతే చదువుతామో ఈ జ్ఞానం మనకి ఏం చేస్తుందంటే చక్కనైన మార్గం దేవుడు చూపిస్తాడంట. కాబట్టి ఈరోజు జ్ఞానం నిన్ను రక్షిస్తుందండి. హల్లెలూయా. చూడండి, అందుకే దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడు ఈరోజు, ఏమంటాడు? బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును కదండి. మరి నిజంగా కావలి కాస్తుంది, నిజంగా నిన్ను రక్షిస్తుందండి. ఒకవేళ జ్ఞానము లేకపోతే ఎలా ఉందండి? జ్ఞానము లేకపోతే మనం బ్రతకలేం కదండి. అందుకే దేవుని యొక్క వాక్యం మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఎలా నడవాలో మనకు తెలియపరుస్తూ ఉంటాడు, ఎలా జీవించాలో మనకు తెలియచేస్తూ ఉంటాడు. దేవుడు పరలోక జ్ఞానం మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పేది ఏం తెలుసా అండి? ఈరోజు ఆత్మీయ రక్షణ మనం పొందుకోవాలి, ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆత్మీయంగా వాక్యం ఒక లోతులకు మనం తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక సరైన మార్గాన్ని నీకు చూపించాలని, ఒక చక్కనైన మార్గాన్ని నేను తీసుకువెళ్ళాలని, నీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. ఈరోజు దేవుడు మనకు అనేక విషయాలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. హల్లెలూయా. దేవుడు జ్ఞానం మనం పొందుకోవాలి. నిజంగా బుద్ధి ఉంటే నిన్ను కాపాడుతుందండి. ఒకవేళ జ్ఞానము లేకపోతే, వివేకము లేకపోతే నువ్వు కాపాడబడము చాలా కష్టము. కాబట్టి జ్ఞానము ఉన్నప్పుడు మనం ఏ తప్పు దారిలో వెళ్ళమండి. ఒకవేళ జ్ఞానము లేకపోతేనే మన సాతాను మనల్ని అనేక రకాలుగా శోధిస్తూ ఉంటుంది కదండి. కాబట్టి దేవుని జ్ఞానము మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని జ్ఞానం మనకుంటే ఒక రక్షణ గోడలాగా కట్టబడుతుంది. చూడండి, ఒక ఇంటికి గోడ ఉంటే ఎంత ప్రొటెక్షన్ ఉంటుందండి. అలానే నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి దేవుని ఒక వాక్యం, దేవుడు ఒక గోడలాగా నీకు ఉంటాడంట. హల్లెలూయ. ఒక రక్షణకర్తగా ఆ గోడలాగా మీకు ఉంటుందంట. హల్లెలూయ. కాబట్టి ఈరోజు మరి ప్రతి
విషయంలో నిర్ణయం తీసుకునే ముందు, ఆలోచించే ముందు కదండి ఏం చేయాలంట, దేవుని జ్ఞానం అవసరం నీకు కదండి. ఎందుకంటే దేవుని జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ శోధన పోకుండా, శ్రమలు పోకుండా, పాపంలో పడకుండా, ఇరుకులు ఇబ్బందులు పడకుండా దేవుడు నేను కాపాడుతూ ఉంటాడండి. కాబట్టి ఈరోజు ఏది కాపాడదండి. డబ్బు నిన్ను కాపాడదు, మనుషులు నిన్ను కాపాడరు, మరి ఏది మిమ్మల్ని కాపాడదు, మీ జ్ఞానం మిమ్మల్ని కూడా కాపాడదు. కానీ దేవుని ఒక జ్ఞానం మాత్రమే మిమ్మల్ని నిజముగా ఈరోజు రక్షిస్తుందండి. హల్లెలూయా. ఏది మిమ్మల్ని కాపాడదు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏ మనిషి ఒక టైం వచ్చినప్పుడు మనల్ని కాపాడరు. కానీ చూడండి, ఈ పవర్ఫుల్ మాట దేవుడు ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని? డబ్బు మిమ్మల్ని కాపాడదంట, మనుషులు మిమ్మల్ని కాపాడదు, జ్ఞానం మిమ్మల్ని కాపాడదు. కానీ దేవుడు ఒక జ్ఞానం మటుకే మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది, ఒక చక్కనైన మార్గానికి తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుండో, ఆచరణ జరిగించబోతుండో. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక, ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభ. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, నిజంగా యేసుప్రభ మాకు జ్ఞానం లేకపోతే, బుద్ధి లేకపోతే, వివేకం లేకపోతే మేము నడుచుకోవడం ఈ లోకంలో చాలా కష్టం యేసుప్రభ. నాయన మమ్మల్ని డబ్బు కాపాడద్దు, ఏ మనుషులు మమ్మల్ని కాపాడరు, ఎవ్వరు మమ్మల్ని కాపాడరు యేసయ్యా దేవా. కానీ నువ్వు మమ్మల్ని కాపాడుతావు, నీ జ్ఞానం మమ్మల్ని రక్షిస్తుంది యేసుప్రభ. నీ జ్ఞానం మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఒక గోడలాగా మాకు ఉంటావు యేసుప్రభ. మీరే మాకు తోడుండి నడిపించండి. ప్రతి కుటుంబానికి అండగా ఉండండి యేసుప్రభ. వారి పరిస్థితులు, వారి స్థితిగతులను మార్చండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి. వారికి దీవెనకరంగా మీరు మార్చండి యేసుప్రభ. ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకల ప్రయాణంలో తోడుగా ఉండండి యేసుప్రభ. నేను అవుట్ పోతున్న వారు, అబ్రోడ్కి వెళ్తున్న వారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులు విడిచి, భర్తలు విడిచి, భార్యలు విడిచి, పిల్లలు విడిచి ఎంతమంది వెళ్తున్న వారందరికీ తల్లిగా, తండ్రిగా, భర్తగా, అన్నగా దేవా మరి తోబుట్టుగా మీరుండి దేవా వారికి ధైర్యం ఇవ్వండి యేసుప్రభ. మరి మీరే సహాయం దయచేయండి యేసుప్రభ. ఎంతమంది స్కూల్స్ వెళ్తున్నారు యేసు పిల్లలు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాలేజ్ పిల్లలు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని, ఎగ్జామ్ రాస్తున్నారు, రాసిన వారు, ప్రిపేర్ అవుతున్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకొని మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి యేసుప్రభ. నేను గర్భఫలం, గర్భదయచేయండి, భార్య సమస్య, కోర్టు కేసు, వ్యాధి, రోగము, దుఃఖము, సమస్య, ఓడిపోతున్న వారు, కృంగి ఉన్నవారు, కన్నీరు విడుస్తున్న వారు, ఆవేదన చెందుతున్న వారు, రక్షణ లేని వారికి, ఆత్మీయంగా ఎదగలేని వారికి, ఇంకా ఏ సమస్యలతో అన్నిటి నుంచి విడుదల కలిగి చేసి మీరే అద్భుతం, ఆచరణ, మేలు జరిగించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.